సరిగ్గా 40 రోజుల తర్వాత గాదె సాయికృష్ణ కేసులో పోలీసులలో కదలిక కనిపిస్తోంది. గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా 40 రోజుల తర్వాత మే 9వ తారీఖు నుంచి గాదె సాయికృష్ణ కనిపించడం లేదు. జూన్ 19వ తారీఖున ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. విజయవాడ పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లో ఎవరైతే నిందితులున్నారో అతని పేరును నాగరాజుగా పెట్టారు. దానిలో 4 సెక్షన్లు పెట్టారు. కేసు విచారణ అనేటువంటిది కూడా ప్రారంభమైంది. అంటే ఒక వ్యక్తి మొత్తం అదృశ్యమైన తర్వాత పోలీసులు అతన్ని తీసుకెళ్ళినని చెప్పిన తర్వాత ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కుల సంఘాలు ఆందోళన చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసిన తర్వాత రాజకీయ పక్షాలు వెళ్ళి పరామర్శించిన తర్వాత పోలీసుల్లో విచారణ ప్రారంభమైంది అనేటువంటిది చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముఖ్యంగా విజయవాడ పోలీసుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఈ విచారణ ఎటువైపు వెళ్తుంది, ఎఫ్ఐఆర్లో ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా 29వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్స్ మీద హైకోర్టులో ఎలాంటి విచారణ జరగబోతుంది అనేటువంటి అంశాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. నా పేరు ఇస్మాయిల్, మీరు చూస్తున్నారు సాక్షి టీవీ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పేరు గుర్తుంచుకోండి. గాదె సాయికృష్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా కాలం పాటు ఉండేటువంటి పేరు ఇది. ఎందుకంటే ఒక వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లి నిర్బంధించి ఆ తర్వాత హత్య చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి కేసు. మనం చాలా కేసులు వింటుకుంటాం. రిజర్వేషన్ల దగ్గర నుంచి అదేవిధంగా గొడవల వరకు, హత్యల వరకు చాలా కేసులను గుర్తుంచుకుంటాం. లీగల్ ఫెటర్నిటీ కూడా కొన్ని కేసులను చాలా జాగ్రత్తగా ఫాలో అవుతుంది. ఇది కూడా అలాంటి కేసే. ఎందుకంటే ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి హత్య చేశారనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో చట్టంలో అదేవిధంగా న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ కేసుకు చాలా ప్రాధాన్యత ఉంది. గాదె సాయికృష్ణ మే 9న పోలీసులు తీసుకెళ్లారు అనేటువంటిది ఆయన తల్లి విజయలక్ష్మి చేస్తున్నటువంటి ఆరోపణ. దాదాపు 40 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో నిందితుడు సిఐ నాగరాజుగా ఉన్నారు. 4 సెక్షన్లు నమోదయ్యాయి. ఇందులో ప్రధానమైనటువంటి సెక్షన్ మొదటిది 127(4). దాదాపు 5 ఏళ్ల కారాగార శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ సెక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి. ఎందుకంటే ఈ కేసులో ఎవరినైతే ఇక్కడ కస్టడీలోకి తీసుకున్నారో అక్కడ చిత్రహింసలకు గురి చేశారో దానికి సంబంధించినటువంటి సెక్షన్ ఇది. మరొక సెక్షన్ 127(6). ఈ సెక్షన్ ఆధారంగా గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. సో ఎవరినైతే అక్రమంగా నిర్బంధించి ఆ తర్వాత వాళ్ళపై చిత్రహింసలు పెట్టినందుకు ఈ సెక్షన్లు పెడతారు. ఈ 2 సెక్షన్లు, ఒకటి 127(4), అదేవిధంగా ఇంకొకటి 127(6). ఇవి రెండింటి సెక్షన్స్ని చాలా కీలకంగా మనం చూడాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 సెక్షన్లకు సంబంధించి ఒకటి 127(4) దాదాపు 5 ఏళ్ల శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు పెట్టిన కేసుకు సంబంధించినటువంటి సెక్షన్ ఇది. అదేవిధంగా 127(6) గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష పడేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. 3వ సెక్షన్, ఈ మొత్తం కేసు ప్రాణం అందులో ఉంది, చాలా కీలకమైనటువంటి సెక్షన్. అది 103(1). ఇది హత్యకు సంబంధించినటువంటి సెక్షన్. అంటే గతంలో ఐపీసీకి సంబంధించినటువంటి 302కు ఈక్వల్గా ఉన్నటువంటి బిఎన్ఎస్ సెక్షన్ 103(1). ఈ సెక్షన్ ప్రకారము ఒక వ్యక్తి మరణానికి కారణం కావడము, అతన్ని హత్య చేయడం అనేటువంటి ఆరోపణలు దీంట్లో ఉన్నాయి. ఇది రుజువైతే యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఉరి శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ సెక్షన్లో మనం చూడొచ్చు, చాలా స్పష్టంగా 103(1) సెక్షన్ అనేటువంటిది పెట్టారు. ఈ సెక్షన్ ఎప్పుడు పెడతారు? ఒక మనిషిని చనిపోయాడు అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు, ఒక మనిషిని చంపేశారు అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు, ఒక మనిషిని హత్య చేశారు అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు మాత్రమే 103(1) పెడతారు. ఇక్కడ మిస్సింగ్ కేసు లేదు. హత్య కేసు నమోదైంది అంటే గాదె సాయికృష్ణను చంపేశారు అనేటువంటి అనుమానం ఇప్పుడు పోలీసులకు కూడా ఉంది. అందుకే ఎఫ్ఐఆర్లో 103(1) సెక్షన్ అనేటువంటిది పెట్టారు. ఇన్ని రోజుల నుంచి గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వాళ్ళ మామయ్యలు చెప్తున్నటువంటి విషయము ఇప్పుడు పోలీసులు కూడా కొంతవరకు అర్థం చేసుకుంటున్నారు. పోలీసులు కూడా ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చివరిగా ఒక సెక్షన్ ఉంది, అది సెక్షన్ 238, బిఎన్ఎస్ 238. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక అక్రమ నిర్బంధంలో అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళు మాయమవడం కానీ, వాళ్ళకు గాయాలు కావడం కానీ, వాళ్ళు చిత్రహింసలకు గురి కావడం కానీ, వాళ్ళు చనిపోవడం కానీ జరిగితే మెజిస్ట్రేరియల్ విచారణ జరగాలి అని చెప్తుంది. ఇది శిక్ష వేయమని చెప్పదు, మెజిస్ట్రేరియల్ విచారణ గురించి చెప్తుంది. అంటే ఈ కేసును ఎలా విచారించాలి, ఎవరు విచారించాలి అనేటువంటిది సెక్షన్ 238 చెప్తుంది. సో డెఫినెట్గా మనం ఇప్పుడు చూడొచ్చు, ఈ 238 అనేటువంటిది కూడా ఈ కేసులో చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే పోలీసుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ రాష్ట్రానికి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులే విచారణ చేస్తే ఎక్కడ న్యాయం వస్తుంది అనేటువంటి ఒక కోణంలో ఈ సెక్షన్ 238 అనేటువంటి దాన్ని పెట్టారు. దీని ప్రకారము ఇప్పుడు విచారణ మెజిస్ట్రేరియల్ అంటే ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇంకా పెద్ద ఏజెన్సీకి విచారణ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే సిబిఐ, ఎన్ఐఏ లాంటివి కూడా ఇందులో విచారణ చేసేటువంటి ఒక అవకాశం, స్కోప్ అనేటువంటిది ఈ సెక్షన్ కలిగిస్తోంది. సో డెఫినెట్గా ఈ 4 సెక్షన్స్ గురించి మాట్లాడడం. 127(4)(6) ఎట్ ద సేమ్ టైం 103(1) ఇది మర్డర్ కేసుకు సంబంధించింది. 238 మెజిస్ట్రేరియల్ విచారణ, కస్టడీలో ఎవరైనా మిస్ అయితే దాని మీద మెజిస్ట్రేరియల్ విచారణకు సంబంధించినటువంటి 4 సెక్షన్లు పెట్టారు. ఇందులో నిందితుడుగా సిఐ నాగరాజును పెట్టారు. సో ఇది విచారణ జరుగుతున్నటువంటి తీరు.
కానీ నిజంగానే ఈ కేసులో ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి ఆమె పిటిషన్ ఇచ్చిన తర్వాత ఆమె పేరు మీద పిటిషన్ తీసుకున్నాం, విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటికే ఆమె పిటిషన్ వేశారు, దాని తర్వాత ఆమె సిపిని కలిశారు, ఆమె డీజీపీకి రిప్రజెంటేషన్ ఇచ్చారు, కానీ కదలిక లేదు. కేవలము ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే పాత పిటిషన్ తీసుకుని ఆ పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేస్తున్నారు. చాలా కేసుల్లో పోలీసులు సుమోటోగా కేసులు తీసుకుంటారు. ఎక్కడైనా ఒక పొలిటీషియన్ ఎవరైనా తిట్టినట్టు కానీ, లేకుంటే మాట్లాడినట్టు కానీ, లేకుంటే కోపంగా బిహేవ్ చేసినట్టు కానీ ఉంటే సుమోటోగా కేసులు తీసుకుంటారు. ఈ కేసులో కూడా సుమోటోగా విచారించేటువంటి అవకాశం పోలీసులకు ఉండేది, కానీ వాళ్ళు చేయలేదు. పిటిషన్ ఇచ్చినా చేయలేదు, పిటిషన్ తర్వాత రిప్రజెంటేటివ్ సిపికి ఇచ్చినా చేయలేదు, డీజీపీకి ఇచ్చినా చేయలేదు. ఎందుకు చేయలేదు, నెల రోజులు ఎందుకు పట్టింది అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్కి పోలీసులందరూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్తో సహా ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తాను. ముఖ్యంగా 29 రోజు హెబియస్ కార్పస్ మీద ఒక రిపోర్ట్ ఇవ్వమని ఇప్పటికే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. హెబియస్ కార్పస్లో హైకోర్టు ఎటువంటి నిర్ణయాలు సాధారణంగా చెప్తుంది అనేటువంటిది నేను ఒక పర్సెప్షన్ చెప్తున్నాను నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్తో. సాధారణంగా హెబియస్ కార్పస్లో ఈ విచారణ ఎలా జరగవచ్చు అనేటువంటిది కోర్టు చెప్తుంది. అంటే కోర్టు ఈ కేసులో తను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ కేసులో పోలీసులు విచారణ చేయవచ్చా, లేకుంటే సిబిఐకి ఇవ్వచ్చా, లేకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలా, మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేయించాలా, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. డైరెక్ట్ హెబియస్ కార్పస్లో డైరెక్ట్ శిక్ష ఎక్కడ ఉండదు. హైకోర్టు చాలా తక్కువ రేస్ట్ ఆఫ్ ద రేర్ కేసులోనే శిక్షకు సంబంధించి మాట్లాడతాయి. ఇందులో విచారణ చేయిస్తారు. సో ఎవరితోని విచారణ చేయించవచ్చు అనేటువంటిది హైకోర్టు డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి, నిన్న విజయవాడ కోర్టుకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఆర్డర్స్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉందో దాన్ని భద్రపరచాలని చెప్పారు. ఎందుకు అనేటువంటిది నేను మీకు ఈ వీడియోలో లేటర్గా చెప్తాను. ఎట్ ద సేమ్ టైం సిఐ నాగరాజుకి సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా ప్రిజర్వ్ చేయమని చెప్పారు. సో ఈ మొత్తం కేసులో చాలా కీలకం కాబోతున్నాయి. నేను సీసీటీవీ గురించి ముందు మాట్లాడతాను. ఎందుకంటే పోలీసుకి సంబంధించి, పోలీస్ స్టేషన్కి సంబంధించి, అది సిఆర్పిసికి సంబంధించినటువంటి విభాగం కావచ్చు, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి సెక్షన్స్ కావచ్చు, దాని ప్రకారం వాళ్ళకు పోలీస్ మాన్యువల్ ఉంటుంది. దాంట్లో ఒక వ్యక్తిని విచారించాలంటే 160 సిఆర్పిసి ప్రకారం గతంలో మనం చూసుకుంటే ఒక నోటీస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ నోటీస్ ప్రకారం పిలిచి అతన్ని విచారించి ఈ కేసులో నీ పేరు ఉంది, నీకున్నటువంటి ఇందులో ఏమైనా అభ్యంతరం ఉందా, నువ్వు ఇందులో ఉన్నావా, లేకుంటే నువ్వు పని చేసావా అనేటువంటి విచారించి పంపించేటువంటి అవకాశం ఉంది. ఒక పోలీస్ స్టేషన్కి ఎవరినైనా కానీ, సాధారణంగా ఎవరినైనా పోలీస్ స్టేషన్కి పిలవాలి అంటే ఒక నోటీస్ ఇవ్వాలి. అది సిఆర్పిసి సెక్షన్ ఒకటి ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం నోటీస్ ఇవ్వనిది ఎవరికి ఇన్ఫార్మల్గా పోలీస్ స్టేషన్కి పిలిచేటువంటి అవకాశము, అధికారము పోలీసులకు లేదు. సో ఇప్పుడు ఈ కేసులో గాది సాయికృష్ణను పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు ఏమైనా నోటీస్ ఇచ్చారా? సో పోలీస్ స్టేషన్కు పిలిచారా లేదా అనేటువంటిది ఎలా తెలియాలి? సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలియాలి. ఫలానా డేట్ రోజు నా కొడుకును పోలీసులు తీసుకెళ్లారు, నేను ఆ రోజు నా కొడుకును పోలీస్ స్టేషన్లో చూశానని వాళ్ళ తల్లి అరిచి చెప్తోంది విజయలక్ష్మి. సో ఆ రోజుకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అందులో సాయికృష్ణ ఉన్నాడా లేదా అనేటువంటి తెలియ అవకాశం ఉంది. అందుకోసమే కోర్టు దాన్ని ప్రిజర్వ్ చేయమని చెప్పింది. ఒకవేళ సాయికృష్ణ ఆ రోజు అక్కడ ఉంటే మీరు ఏ నోటీస్ ఇచ్చారు? నోటీస్ ఇచ్చి పిలిచారా? లేదంటే మీరు అతన్ని పిలిచిన తర్వాత జీడీ ఎంట్రీ చేశారా? పోలీస్ స్టేషన్లో జీడీ ఎంట్రీ చేయాలి. ఒక వ్యక్తిని పిలిస్తే, సపోజ్ ఒక వ్యక్తిని పిలిచి మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, ఒక పిటిషన్ వచ్చింది, ఒక ఎఫ్ఐఆర్ అయింది, మీకు ఇందులో ప్రమేయం ఉందా అనేటువంటిది విచారించి ఇంటికి పంపించినా కానీ ఫలానా వ్యక్తిని మేము పిలిచాము, ఎక్స్ అనేటువంటి వ్యక్తిని అతన్ని విచారించాము, ఆ తర్వాత అతని నుంచి సమాచారం సేకరించాము, అతను ఈ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ టైంకి వెళ్ళాడు అనేటువంటి ఒక జీడీ ఎంట్రీ ఉండాలి. సో గాదె సాయికృష్ణకు సంబంధించిన విషయంలో జీడీ ఎంట్రీ ఉందా? అసలు గాదె సాయికృష్ణను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారా అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇంత రాష్ట్రంలో ఇంత గందరగోళము, ఇన్ని అరుపులు, ఒకవైపు హైకోర్టు నుంచి ఎట్ ద సేమ్ టైం ప్రజా సంఘాల నుంచి ఇంత అరుపులు జరుగుతుంటే ఒకవేళ గాదె సాయికృష్ణను పోలీస్ స్టేషన్కు తీసుకురాకపోతే ఇప్పటి వరకు పోలీసుల నుంచి ప్రకటన ఖచ్చితంగా వచ్చేది. అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్కి రాలేదు, మాకు సంబంధం లేదు, కాబట్టి దీనికి సంబంధించి మేము ఎటువంటి బాధ్యులు కాదు అనేటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐ నాగరాజును వీఆర్లోకి పంపించారంటేనే ఎక్కడో ఏదో ఒక మంట ఉంది, అందుకోసమే పొగ వస్తుంది అనేటువంటిది అర్థమవుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో దీని మీద సమీక్ష చేశారు అంటేనే కేసు తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నాగరాజును సస్పెండ్ చేశారు అంటే ఎంత స్థాయి ఒత్తిడి ఉంది, ఏ విధంగా ఈ కేసులో ఏం జరిగి ఉంటుంది అనేటువంటిది ఒక మనం ఊహించవచ్చు. ఇక చివరిగా నాగరాజుపై మర్డర్ కేసు, సిఐ నాగరాజుపై మర్డర్ కేసు పెట్టారు అంటే ఏం జరిగిందో చెప్పకనే ప్రతి ఒక్కరికి పోలీసులే ఒక డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు. ఒక సీఐ మీద మర్డర్ కేసు పెట్టేటప్పుడు అన్ని రకాలు ఆలోచించి చెప్తారు కదా. అసలు ఎటువంటి గాదె సాయికృష్ణను పోలీస్ స్టేషన్కి తీసుకురాకపోతే, అతన్ని కస్టోడియల్గా అతన్ని విచారించకపోతే, అతన్ని హింసించకపోతే, అక్రమంగా నిర్బంధించకపోతే, అతని మీద హత్యాయత్నము, హత్యను జరగకపోతే 103(1) సెక్షన్ అనే మర్డర్ సెక్షన్ ఎందుకు పెడతారు? ఎట్ ద సేమ్ టైం 127(4), 127(6) అక్రమ నిర్బంధము, తీవ్రమైనటువంటి అక్రమ నిర్బంధం అనేటువంటి సెక్షన్స్ ఎందుకు పెడతారు? కస్టడీలో అతన్ని హింసించకపోతే, అతను మిస్ కాకపోతే అతని మీద 238 మెజిస్ట్రియల్ ఎంక్వైరీ అనేటువంటి సెక్షన్ ఎందుకు పెడతారు?
సో మనం అర్థం చేసుకోవచ్చు ఏదో జరిగింది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. సో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఏ రోజు తీసుకొచ్చారు, ఆ తర్వాత ఏ విధంగా ఈ మొత్తం కేసు అనేటువంటిది అన్ఫోల్డ్ అయింది అనేటువంటిది సీసీటీవీ ఆధారంగా జరగవచ్చు. రెండో ఇంపార్టెంట్ విజయవాడ కోర్టు చెప్పినటువంటి అంశము సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి కాల్ డేటాను ప్రిజర్వ్ చేయమని చెప్పింది. సిఐ నాగరాజు ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరు చెప్తే అతను ఈ మొత్తం ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో గాదె సాయికృష్ణను తీసుకొచ్చాడు, ఎవరికి అతను తర్వాత కంటిన్యూగా ఫోన్లో టచ్లో ఉన్నాడు, ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, తన భాషల్లో లేకుంటే తనకు బయట నుంచి చెప్పినటువంటి వాళ్ళలో ఎవరికి సమాచారం ఇస్తున్నాడు, ఈ మొత్తం ఒకవేళ చనిపోతే గాదె సాయికృష్ణ అతని శవాన్ని మాయం చేసేటువంటి ప్రయత్నంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు అతనితో టచ్లో ఉన్నారు, ఆ శవంలో ఎవరెక్కడ ఉన్నారు, అతని ఫోన్ సంబంధించినటువంటి డేటా ఆధారంగా ఆ సమయంలో మిగిలిన పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంది అనేటువంటిది మొత్తం బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది డిజిటల్ యుగం, ఇది ఎలక్ట్రానిక్ యుగం. ప్రతి ఎలక్ట్రానిక్ ఫుట్ ప్రింట్ అనేటువంటిది ఒక సాక్ష్యంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే దీన్ని ప్రిజర్వ్ చేయమని చెప్పారు. ఇప్పటికే కొంత సాక్ష్యాధారాలకు సంబంధించి మొత్తం తారుమారు చేసేటువంటి ప్రయత్నము, వాటిని పూర్తిగా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. బట్ స్టిల్ ఎలక్ట్రానిక్ ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి ఉంటాయి. దాని ఆధారంగా ఈ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఇప్పుడు మనం చర్చించాలి. అసలు గాదె సాయికృష్ణకు సంబంధించి ఈ కేసులో కేవలం నాగరాజు ఒక్కడనే విచారించాలా? ఇప్పుడు నాగరాజు మీద విచారణ చేస్తున్నారు. మరి పిటిషన్ తీసుకున్నటువంటి సిపికి సంబంధించి, సార్ మా కొడుకు ఎవరైతే ఫలానా కృష్ణలంకకు సంబంధించినటువంటి సిఐ నాగరాజు ఆయన్ని తీసుకెళ్లారు, ఆయన చంపేశాడని మేము ఆరోపిస్తున్నామని ఒక పిటిషన్ ఇచ్చినటువంటి ఎవరైతే సిపికి ఇచ్చారో, సిపి పిటిషన్ తీసుకున్న తర్వాత ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? డీజీపీకి పిటిషన్ ఇచ్చిన తర్వాత డీజీపీ నుంచి ఎందుకు రియాక్షన్ రాలేదు? ఎందుకు ఒక చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, పని చేస్తున్నటువంటి వాళ్ళు విధి నిర్వహణ చేయకపోవడం కూడా తప్పే. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును అడ్డుకోకపోవడము, ఆ తప్పు జరుగుతున్నటువంటి దాన్ని చూస్తూ ఊరుకోవడము, తప్పు జరిగే విధంగా వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడం కూడా తప్పే. సో ఇవన్నీ క్వశ్చన్స్ రేస్ కాబోతున్నాయి. ఇక విచారణ ప్రారంభమైన తర్వాత ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటి మీరు దృశ్యాలు కూడా చూడొచ్చు. చాలా స్పష్టంగా ఎవరైతే గాదె సాయికృష్ణ ఉన్నారో వాళ్ళ తల్లిని విచారిస్తున్నారు. అమ్మ ఎప్పుడు వెళ్ళారు, ఏ రోజు తీసుకెళ్లారు, ఏం జరిగింది అనేటువంటి విచారిస్తున్నారు. కానీ ఈ విచారణ పరిధిలోకి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఈ విచారణకు సంబంధించినటువంటి పరిధిలో ఉంది అనేటువంటి విషయం చూడాలి. సో ఒక జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా రాజమండ్రికి సంబంధించినటువంటి ఒక ఎస్పీని ఇందులో ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారని చెప్తున్నారు. అతను ఒక సిపి ర్యాంక్ ఆఫీసర్, అంటే ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఒక ఐజీ డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ని విచారణ చేయగలుగుతాడా, డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ని విచారణ చేయగలుగుతాడా? దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఎందుకంటే దీని పరిధి పెద్దది. ఎక్కడైనా కానీ నిజంగానే సిపి ఎవరైతే ఉన్నారో విజయవాడ సిపికి తప్పు చేయకపోవచ్చు, అతనికి తెలియకపోవచ్చు, లేదంటే డీజీపీ తప్పు ఉండకపోవచ్చు. కానీ విచారణ పరిధిలో ఉన్నారు, విచారించాల్సినటువంటి అవసరం ఉంది. దే ఆర్ అండర్ ద ఇన్వెస్టిగేషన్ ఏరియా. కాబట్టి తన పై ఆఫీసర్ను విచారించాలని ఒక కింది ఆఫీసర్ని ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తే ఎక్కడి నుంచి న్యాయం వస్తుంది అనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్. సో ఈ విచారణలో ఖచ్చితంగా బయట నుంచి విచారణ చేయాలి, లేకుంటే డీజీ ర్యాంక్ ఆఫీసర్ విచారణ చేయాలి, లేకుంటే ఇది ఒక మెజిస్ట్రేరియల్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేదంటే సిబిఐ లాంటి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరిపించాలి, లేదంటే ఎన్ఐఏ లాంటి ఒక విచారణ ఏజెన్సీని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే ఇది కేవలం గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు, ఇది మనందరికీ సంబంధించినటువంటి ఇష్యూ. రేపు ఏదో ఒక పని మీద ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. పోలీసులు భాష, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు పెట్టేటువంటి హింసలు, ప్రతి ఒక్కదానికి ఈ కేసు అనేటువంటిది ఒక బెంచ్ మార్క్ కాబోతుంది. రేపటి నుంచి పోలీసులు తమ మాన్యువల్ ప్రకారం విచారణ చేయకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి దానికి గాదె సాయికృష్ణ కేసు అనేటువంటిది ఒక బెంచ్ మార్క్ కావాలి అనేటువంటిది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇది ఒక చిన్న విషయం కాదు, కేవలం ఒక చిన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మాయం చేసినటువంటి కేసు కాదు. పోలీసులకు కోపం వస్తే పోలీసులు తన పక్కింటి వాడిని కూడా తీసుకెళ్లొచ్చు. పోలీసులకు కోపం వస్తే రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని కూడా గల్లా పట్టుకొని తీసుకెళ్లేటువంటి ఒక ప్రమాదం ఉంది. అంత పవర్ని వాళ్ళు తమకు తాము ఆపాదించుకుంటున్నారు అనేటువంటిది ఇక్కడ పెద్ద ఇష్యూ. అందుకోసమే ఈ కేసు మీద చాలా తీవ్రమైనటువంటి లోతైనటువంటి విచారణ జరిగించినటువంటి అవసరం ఉంది. కొన్ని కమిషన్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత పోలీసుల పనితీరు మీద కొన్ని రిఫార్మ్స్ చేయాల్సినటువంటి అవసరం వరకు ఈ కేసు తన పరిధిని విస్తరిస్తోంది. సో విచారణ ప్రారంభమైంది. సో విచారణలో చాలా విషయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ విచారణ మీద డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. విచారణ అధికారికి సంబంధించినటువంటి ఏదైతే హోదా కావచ్చు, లేకుంటే ఆయన పరిధి మీద కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. బట్ డెఫినెట్గా హైకోర్టు 29th రోజు తనకు సంబంధించినటువంటి తీర్పు వెలువరించబోతోంది. ఒక నోట్ అనేటువంటిది పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత దీని మీద ఎవరు విచారించాలనేది హైకోర్టు తీర్పు చెప్పబోతుంది. కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. సో డెఫినెట్గా న్యాయం అనేటువంటిది ఇంకా బ్రతికే ఉంది. అది హైకోర్టులో కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట. ఇది కేవలం సాయికృష్ణ కేసు మాత్రమే కాదు, ఇది మొత్తం ఎంటైర్ సమాజానికి సంబంధించి డీలింగ్ విత్ పోలీస్ అనేటువంటి ఒక ఇష్యూగా ఇది ఉండేటువంటి అవకాశం ఉంది.
సో డెఫినెట్గా దిస్ కేస్ ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా, ఎక్కడి వరకు వెళ్తుంది, గాదే సాయికృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ఈ కేసులో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో డెఫినెట్గా మనం ఒక ఇష్యూ అయితే ఇందులో చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, పేరు మళ్ళీ గుర్తుంచుకోండి, గాదే సాయికృష్ణ. ఈ ఒక్క పేరే కాదు, క్రాంతి కుమార్ అని ఇంకొంతమంది చాలా అమాయకులకు సంబంధించినటువంటి విషయాలు, చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి, చాలా నిమ్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి సంబంధించిన కేసు ఇది. సో డెఫినెట్గా దీని మీద చాలామంది న్యాయ నిపుణులు, ఎట్ ద సేమ్ టైం సోషల్ యాక్టివిస్టు, అదేవిధంగా సివిల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళ దృష్టి ఉంది. ఈ కేసును జాగ్రత్తగా పరిశీలించండి. సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులకు ఈ కేసు ఒక దిక్సూచి కాబోతుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.